అందరూ వచ్చున్నారు. మనకి ఉన్నటువంటి నేషనల్ హైవే విలేజెస్ మూడు మండలాల నుంచి పెద్దపాడు ఏలూరు ఇక్కడ సంబంధించి మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూస్ ఎక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ రెక్టిఫై చేసాం జూలై 10th లో వెళ్ళిపోతే ఏదో అయిపోయిందని లేదా ఎక్కడ పడితే అక్కడ క్లోజ్ చేసేస్తారా విగ్రహాల దగ్గర ఎందుకు వెళ్ళేది అది ఎందుకని అట్లా వదిలిపెట్టేలారు ఆ గ్యాప్ని సరిచేయాలి కదా ఇది 2వ తారీఖు అక్కడ జాతీయ జెండా ఉంది కదా మీరు రోడ్ ఎక్కడంటే మీ ఊళ్ళో ఎక్కడ దూరం నుంచి కాదు కదా దాటేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి పడవ ఈ సర్వీస్ రోడ్ లేదు చచ్చిపోతారు ఎవరైనా తెచ్చుకోవచ్చు ఎవరికైనా జరగవచ్చా అట్లనే చేసేది పని చేసే విధానం అట్లే పని చేయాలి పెయింటింగ్ సైన్ బోర్డ్స్ మీడియం ప్లాంటేషన్ డ్రైన్ క్లీనింగ్ అన్ని సార్ దీని పర్యవేక్షణ రైల్వే చెప్పండి చెప్తే కార్లు వేసిపోతాయి ఆయన తిరిగేది రోడ్ మీద రాకుండా తప్పు ఆయనకే అర్థమైపోతుంది ఎక్కడ మార్పు తీసాం మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు మీరు పాత రోడ్స్ మీరు వేసింది కొత్త రోడ్డు వెల్డింగ్ చేసుకుంటే పెంచుకుంటే రూట్ అనేది దిగిపోయిన తర్వాత మీరు తర్వాత ఏం చదవనప్పుడు వర్షాలు వచ్చినప్పుడు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా ఎక్కడైతే దిగుబాటు చిన్న కారణాలు అయితే సైడ్కి వెళ్ళాలి కారు చిన్నగా వాడికి విజయం పడుతుంది కాబట్టి నేడలో వెళ్ళిపోతుంది బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీరింగ్ కంట్రోల్ ప్రమాదం జరుగుతుంది ఎవరు ఆ టైం పోతారు మన దేనికి 10 లక్షల ఊరిని సపోర్ట్ గా మీరు నడిపిస్తున్నారా సై మొత్తం మీద పొలాల్లో వాటర్ మీకే సంబంధం రైన్ రేట్ కాబట్టి మీ రోడ్ మీద నీకే సమానం ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా డ్రైన్ ఫ్లో అయ్యే విధంగా కట్టించారా జవాబు
దానివల్ల ఉపయోగం గెలిపిన ఆనందం రోడ్డు మీద గేదెలు గొర్రెలు రావు మేకలు రావు మనిషి దాటలేడు ప్రమాదం జరుపుకున్నాం ఎన్ని ప్రాణాలు పోయినాయి చూసుకోండి. దాని భయపడ గొడ్డ దగ్గర మీద తీసుకోకుండా ఉండదు తీసుకెళ్లాల్సింది మీరు భగవాన్ చేస్తే ఎవరు బాధ్యత ఇంకా రాజపడం ప్రపోజల్ ఓటు ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్ చేయాలి లేదంటే అంతా ఉండి కాకుండా జన్మని ఓటేసుకుంది ఆవిడెవరు చనిపోవడానికి గవర్నమెంట్ కి చెప్పినటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మీకు ఉద్యోగం చేయాలి. ఈ సొంతలు కాదు నా సొంతలు ఇలా బిద్దు పెట్టాను నాకేమి పర్సనల్ రాబెట్టాను నేను ప్రజల కోసం అడుగుతున్నాను. మీరు ఎవరిని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకు మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు. ఎంత బాగా చేశారు చాలా దొరక అభినందించాల్సింది కట్టినామండి ఆస్తి కాదది ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం. వాళ్ళ ప్రమాదాలు జరపడం అన్నింటి కోసం అడుగుతాం. గతంలో కూడా గట్టిగా మాట్లాడుతుంటే ఎక్కడికి వచ్చిండేది కాదు. దేశ సచ్చినాపతి ఇప్పుడు బిజీ లేదు. ఆ రోజు క్రికెట్ కంప్లైంట్ గొడవ చేస్తే దేశ వచ్చినాపడే అప్పుడు ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు. అతను కట్టాడు వెంటనే